ఈ రామనామాన్ని మనకు ఉపదేశం చేసిననే పరమశివుడు. విష్ణు సహస్రనామం మీ అందరికీ అలవాటే. ఏంటి దాని అర్థం? పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడుగుతున్నది. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రుతుమిచ్చామ్యహం ప్రభో. ప్రభు, కేనోపాయేన లఘునా, మీరందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అలవాటు అయ్యారు కాబట్టి ఆ భగవంతుడిని, ఆయన వైభవాన్ని కొనియాడే విష్ణు సహస్రనామం ఉంది కదా, అది చాలా పెద్దది కదా, దాంట్లో కూడా ఏమైనా షార్ట్ ఉందా, షార్ట్ కట్ లాంటిది ఉందా? కేనోపాయేన లఘునా, లఘు అంటే చిన్నది. దాన్ని పండితులకు తెలుసు కదా, దాని గురించి మాకు చెప్పరా అని అమ్మవారు, పార్వతీ అమ్మవారు అడుగుతున్నారు. పరమశివుడు సమాధానం చెప్తున్నారు. ఈశ్వరౌవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామా 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 అని 3 సార్లు రామనామం చెప్తే 1000 నామాలకి సమానం అనేది అమ్మవారు. అమ్మవారికి ఇంకా ఆశ్చర్యం కలిగింది. మీరేంటి స్వామి రామనామం చెప్తున్నారు అంటే, నా భక్తుడు భక్త రామదాసు 12 ఏళ్ళు జైల్లో గడుపుతాడు, దాని వైభవం ఇంకా వైభవం పెరుగుతుంది చూడు అని